జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది కేవలం 5 సంవత్సరాలు సీఎంగా. కానీ 5 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 కాలేజీలను పూర్తి చేసి దాదాపు ఆ 7 కాలేజీలలో అడ్మిషన్లు తీసుకొచ్చి తరగతులు నిర్వహించి దాదాపు 3,000 మంది పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థులకి ఉచితంగా ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చి ఒక మంచి వైద్యంలో ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి వైద్య విద్య అందాలనే సదుద్దేశంతో కార్పొరేట్ మెడికల్ కాలేజ్కి ధీటుగా మంచిగా అన్ని ఫెసిలిటీస్తో ఈ మెడికల్ కాలేజ్ కట్టి ఒక వైద్య విప్లవం సృష్టిస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి వాటిని మొత్తం ప్రైవేట్కి దారదత్తం చేస్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు ఇంటెన్షన్ ఓన్లీ ఉన్నవాళ్ళు బాగుపడాలి, ఉన్న వాళ్ళకి దోచిపెట్టాలి, పేదవాడి కడుపు కొట్టాలి, ఉన్నవాడికి దోచిపెట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతాడు. అతని హయాంలో ప్రతి గవర్నమెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ జరుపుతూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని అధపాతాన్ని తొక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన అద్భుతమైన సంస్కరణలని విద్య కానీ వైద్యం కానీ ఎలాంటి సంస్కరణలు కూడా వాటి మొత్తం కేవలం డబ్బు కోసం కక్కుర్తి పడుతూ అడ్డగోలిగా ప్రభుత్వ వ్యవస్థలని ప్రైవేట్కి దారదత్తం చేస్తున్న ఒక వరస్ట్ లీడర్గా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఆల్రెడీ నిలిచిపోయిండు, ఇంకా నిలిచిపోతాడు. సో ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి మీరు తెలివితోనూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు కట్టి అక్కడ బిల్డింగ్స్ కట్టి అక్కడ కాలేజ్ స్టార్ట్ చేసి మంచి ఫెసిలిటీస్ తోటి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇతను వచ్చి మొత్తం వాటి ప్రైవేట్కి దారాదత్తం చేస్తున్నట్టు దాదాపు అది 70,000 కోట్ల ప్రాపర్టీ 70,000 కోట్ల ప్రాపర్టీని ఒక సంపద సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 50 ఎకరాలలో అద్భుతమైన బిల్డింగ్స్ తోటి గవర్నమెంట్కి ఒక మంచి ఆస్తిని క్రియేట్ చేసి 70,000 కోట్ల సంపద సృష్టిస్తే ఈ చంద్రబాబు నాయుడు వాటిని మొత్తం ప్రైవేట్కి అప్పనంగా దారాదత్తం చేస్తున్నాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి.